ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మాత్రం నీకే స్తోత్రం నాయన. గడిచిన కాలం నుంచి ఈ కాలం ఇప్పటి వరకు కూడా మమ్మల్ని చదువుల నుంచి విధానాన్ని బట్టి వందన స్తోత్రం. అలాగే గత క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు కూడా మమ్మల్ని అందరిని కూడా చదువులకు నుంచి విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. సదాకాలం మాకు తొలగించమని కృప సహాయం చేసేమి తొలగి నడిపించమని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆరాధన జరుగుతుందో, క్రిస్మస్ ఆరాధన జరుగుతుందో అందరినీ కూడా చల్లగా కాచి కాపాడమని, వారందరూ కూడా నైనా వారి యొక్క మాటల్లో కూడా నైనా నేను గణపరచులాగా సహాయం చేసాము. కృపను తొలగి నడిపించమని కృపతో శక్తిబంతో నమ్మని నైనా సమస్త మహిమగంధ ప్రభావం మీరే పొందుకోమని బ్రతుకులాడుకుంటూ సదాకాలం మాకు తొలగి నడిపించమని ప్రార్థన. అలాగే నేను చిన్న మందిగా కూడి ప్రార్థన చేస్తూ ఉండగా నీ యొక్క హస్తం మా మీద ఉంచమని, అలాగే ఇప్పటివరకు పాటలు పాడుతుందని వాక్యం చదువుతుంది ప్రతి ఒక్క కృష్ణ కూడా సహాయాన్ని దయచేసినందుకు వందనాస్తుతులు తండ్రి. అలాగే వాక్యం చెప్పాలంటే నాకు పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ చిన్న పిల్లలు కూడా నేను చక్కగా అర్థం చేసుకున్న సహాయం తెచ్చామని ప్రార్థన ప్రియకుమారుడు మనుషుడైన యేసుక్రీస్తు శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతున్న విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం పాఠంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన పాఠం ఏంటంటే, ఈరోజు ఏంటండి స్పెషల్లో క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తు యొక్క జన్మదినం అని ప్రపంచం అంతా చెప్పుకుంటున్నా సరే, ఏదో ఆయన ఈరోజు కాదు ఎప్పుడో ఏప్రిల్లోనో మార్చిలోనో పుట్టాడని కొంతమంది అన్నారు. సరే, ఏ రోజున పుట్టినా సరే ప్రపంచం అంతా కూడా ఈ డిసెంబర్ 25వ తారీఖున ఆయన యొక్క పుట్టినరోజు చేసుకున్నారు. కాబట్టి మనం కూడా క్రైస్తవులుగా ఆరాధన చేసుకోవడం తప్పేం లేదు. కాబట్టి ఆయన యొక్క నామాన్ని స్మరించుకుంటూ యేసుక్రీస్తు వారు అసలు ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు రావడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చాడని పుట్టాడని చెప్పుకుంటున్నాం కదా, ప్రతి సంవత్సరం కూడా మరి క్రిస్మస్ చేసుకుంటున్నాం. అసలు ఎందుకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడో కొన్ని విషయాలు మనకు తెలిసిన విషయాలైనా సరే ఇంకా కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా ఈ సందర్భంగా మనం తెలుసుకుందామండి. ఈ యొక్క పాఠం పేరు వచ్చేసి క్రీస్తు జన్మ దిన రహస్యం, అంటే క్రీస్తు జన్మ రహస్యం అనుకుందాం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణాలు ఏంటని తెలుసుకుందామండి. ఈ క్రిస్మస్ అనేవరకే అందరూ కూడా మరియమ్మ గారు, యేసోబు గారు, యేసుక్రీస్తుల వారు అనేది ఎట్లాగ ఎక్కువగా చెప్పుకుంటారు, అన్ని పాఠాల్లో కూడా వస్తుంది. అలాగే మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అలాగే క్రిస్మస్ తాత అని ఎట్లాగా చెప్పుకుంటూ ఉంటారుగా, ఆ క్రిస్మస్ తాత గురించి కూడా ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా మరి ప్రాచుర్యంలోకి వచ్చింది. అందరూ కూడా మరి ఆయన ఏది గిఫ్ట్లు ఇస్తారని చిన్నపిల్లలకి తీసుకొని సంతోషపడతారని, ఇవన్నీ కూడా ఓకే. కానీ అసలు యేసుక్రీస్తుల వారు క్రీస్తు జన్మ రహస్యం తెలుసుకున్నవాడు. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి దేనికి వచ్చారు అనే విషయాన్ని మనం ఈ రోజున ఆలోచించి తెలుసుకుందామండి. ఆయన దేనికి వచ్చాడంటే మనిషిని దేవునితో సమాధానపరచటానికి రావటం జరిగిందండి. మనిషిని దేవునితో సమాధానపరచటానికి యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి రావటం జరిగింది. అంటే మధ్యవర్తిగా వచ్చారు ఆయన. ఎవరెవరికి మధ్యవర్తిగా వచ్చారు ఆయన చెప్పండి? ఎవరెవరికి మధ్యవర్తిగా వచ్చారు? మనకి దేవుడికి. ఎస్, మనకి దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తుల వారు రావటం జరిగిందనమాట. అలాగే దేవునికి మనకి మధ్యవర్తిగానే కాకుండా ఇంకొకరికి కూడా మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. ఎవరికి చెప్పండి? మనిషికి మధ్యలో మధ్యవర్తిగా కూడా ఉన్నాడు ఆయన. మనిషి సమాధానపరచడానికి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువ శాతం భార్యాభర్తల గురించి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతాయి చెప్పండి? భార్యాభర్తల గురించి గొడవలు ఎందుకు జరుగుతాయి? సమాధానం లేక, ఒకళ్ళు అంటే ఒకళ్ళు అర్థం చేసుకోలేక గొడవలు జరుగుతాయి అన్నమాట. అందుకనే మనిషిని భార్యాభర్తలనే కాదు, ఇప్పుడు అన్నకి తమ్ముడికి పడదు,
తండ్రికి కొన్ని సందర్భాల్లో తండ్రి కొడుకుకి పడదు, అమ్మకి కూతురికి పడదు. ఇట్లాగ అనేక కుటుంబాల్లో ఇట్లాగ గొడవలు వస్తూనే ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరు వాళ్ళ హృదయంలో లేకపోవటంలో ఇవన్నీ జరుగుతున్నాయి చెప్పండి. ఇప్పుడు భార్య భర్తలు తండుకుంటున్నారన్నా, తిట్టుకుంటున్నారన్నా, లేకపోతే తల్లి కూతురు తిట్టుకుంటున్నారన్నా, కొడుకు తండ్రి తిట్టుకుంటున్నారన్నా, ఎందుకు? వాళ్ళ హృదయంలో దేవుడికి కనుక వాక్యం ఉంటుంది, తిట్టుకుంటారు, కొట్టుకుంటారండి అసలు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఎవరైతే హృదయంలో లేదో వాళ్ళు మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారన్నమాట. అందుకనే వీళ్ళందరినీ సమాధానపరచడానికి, అలాగే మనిషిని దేవునితో సమాధానపరచడం, ఇది మెయిన్. ఇది దేవునిని మనిషిని దేవునితో కలపటానికి యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి రావటానికి ఇది కారణం. ఇంకో విషయం ఏంటంటే, మరి మనిషిని దేవుణ్ణి కలపాల్సిన అవసరం ఏమొచ్చింది? మనిషిని దేవుణ్ణి కలపాల్సిన అవసరం వచ్చింది యేసుక్రీస్తుల వారికి అంటే, మధ్యలో ఏం అడ్డం వస్తుందో మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాలండి. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. అది యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటానికి, ఈ క్రిస్మస్ మనం చేసుకోవటానికి మూల కారణం ఏంటంట? దేవునికి మనకి మధ్యలో ఏం అడ్డం వస్తుందంట? పాపాలు దోషాలు అడ్డం వస్తున్నాయంట. అందుకనే మరి ఈ యొక్క దోషాలు పాపాలు పోవాలంటే ఒక మహానుభావుడు, ఏ పాపం చేయనివాడు, ఎలాంటి కల్మషం లేనివాడు, మరి ఎలాంటి ఆయనలో పాపం లేకుండా జీవించే వాళ్ళు మాత్రమే కుదిరిద్ది. ఇప్పుడు పాపం చేసేవాడు ఇంకొక పాపం చేసేవాడిని రక్షించడం కుదిరిద్దండి. ఇప్పుడు ఒక దొంగ ఇంకో దొంగనే రక్షించగలుగుతాడా? లాయర్ గారు అయితే బెయిల్ మీద తీసుకొస్తాడు. ఇంకో దొంగలే మావాడికి బెయిల్ ఇవ్వండి వస్తారా? ఆడు కూడా తీసుకెళ్ళి బొక్కలు వేస్తారు అన్నమాట. లాయర్ అయితే చట్టపరంగా బెయిల్ తీసుకొస్తాడు. అలాగే యేసుక్రీస్తుల వారు ఏంటంటే ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి ఆయన మనల్ని రక్షించగల శక్తివంతుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి, ఈ క్రిస్మస్ చేసుకోవటానికి మన కారణం ఏంటంటే దేవునిని మనకి దగ్గర చేయటానికి, లేకపోతే మనల్ని దేవునికి దగ్గర చేయటానికి యేసుక్రీస్తు వారు ఒక మధ్యవర్తిగా వచ్చాడనమాట. మన యొక్క పాపాలంటే ఆయనకే మనకే అడ్డుగా ఉన్నాయంట. ఫస్ట్ వచ్చిన ఒకసారి మళ్ళీ చదవండి. రక్షింప నేరకుండినట్లు యెహోవా కురచ కావటం ఏంటి? మీరు ఏదో అనుకున్నారు, మేము ఎంత ప్రార్థన చేసినా కానీ మా ప్రార్థన ఎంటలేదు, మా అప్పులు బాధ తగ్గట్లేదు, మా రోగాలు తగ్గట్లేదు అంటే, ఎందుకు తగ్గట్లేదు అయ్యా అని అంటే, ఆయన రక్షించగల శక్తి లేదు ఆయనకి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు ఆయన. అలాంటి ఆయన చిన్న కష్టం, ఏదో రోగం తగ్గియటం లేదా అప్పులు బాధ తీసేయటం పెద్ద ఏమైనా కష్టం అంటారు ఆయనకి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం కష్టమా, లేకపోతే అప్పులు బాధ తీసేయడం కష్టమా? ఇదైతే చాలా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయటమే కష్టం. మరి అలాంటిది ఆయనకి చాలా ఈజీ అనిపించింది కదా. మరి ఇప్పుడు ఎందుకని అంటే, మనిషి యొక్క జీవితం ఎలా ఉందంటే, ఎటు చూసినా కానీ మనిషి అనేవాడు పాపం చేస్తానే ఉన్నాడు. ఈ లోకంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా అంతే కదా, ఎటు చూసినా కానీ పాపమే ఉంది. అందుకనే యేసుక్రీస్తుల వారిని పుట్టక ముందు అయితే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునుపు ఆ పాపం అనేది అట్లాగే పేరుకుపోతుంది అనమాట. ఆ ఇశ్రాయేలు లేదా ఆ యూదులు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పాపం చేసినప్పుడు వాళ్ళకి ఒక కట్టడం ఉంది కదా, ఏం కట్టడం చెప్పండి? ఏం చేసేవాళ్ళు అప్పుడు పాపం చేసినప్పుడు? ఎస్, మేకలు కానీ కోళ్ళు కానీ పావురాలు కానీ ఇట్లాగా బలించడం, బలి అర్పించేవాడు. కానీ ఇక ఇదంతా కాదు అని చెప్పేసి ఈ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా బలులు అర్పించాలంటే
మధ్యలో నోరులేని జీవాలు అయిపోతున్నాయి అని చెప్పేసి ఇలా కాదు, ఈయన నా కుమారుని పంపిస్తే కనుక దీనికి పులి స్టాప్ పడిద్దని చెప్పేసి దేవుడు వాటి స్థానంలో, పావురాల స్థానంలో, కోళ్ళ స్థానంలో, మేకల స్థానంలో, ఎద్దుల స్థానంలో, వాటి స్థానంలో ఎవరిని బలించాడండి దేవుడు? ఎవరిని బలించారు? యేసుక్రీస్తుల వారిని బలి చేయటం జరిగింది. అందుకొచ్చాడు భూమి మీదకి యేసుక్రీస్తుల వారు భూమి మీదకి. క్రీస్తు జన్మ రహస్యం ఏంటంటే మన పాపాలను కొట్టివేయటానికి తన యొక్క రక్తాన్ని మన నిమిత్తము చిందించటానికి యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి రావటం జరిగింది. రక్షించాలంటే దేవుడు రక్షించగలుగుతాడు, కానీ మనిషి యొక్క పాపము అలాగే ఆయనకి మనకి మధ్యలో అడ్డుబండగా నిలబడిపోయిందంట. దేవునికి మనకి అడ్డుగా ఉండటం వల్ల మన యొక్క పాపాలు అనేది కొట్టివేయబడకుండా అలాగే ఉండిపోవటం వల్ల మనిషి అనేవాడు పాపంలోనే ఉండిపోవటం. అందుకని యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చారంటే ఈ భూమి మీదకి, ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మన యొక్క పాపాలను కొట్టివేయటానికి ఆయన రావటం జరిగిందనమాట. ఇంకా మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. రెండో అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 2:5. దేవుడు ఒక్కడే. దేవునికి నరులను మధ్య వర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఎస్ సార్. దేవుడు ఎంతమంది అంట? 3 కోట్ల మందా? మరి ఆయనకి మనకి మధ్యవర్తం చేయడానికి ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు అనే నరుడు వచ్చాడు. నరరూపం దాల్చి ఆయన రావటం జరిగిందనమాట. మధ్యవర్తి ఎవరో తెలిసిందిగా. ఇప్పుడు దేవునికి మనకి మధ్యవర్తిత్వం చేసేది ఎవరు? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనమాట. దేవుడేమో వీళ్ళని తీసేస్తానని చంపేస్తానంటే ఆయన వద్దయ్యా కొద్దిగా కొంతకాలం వీళ్ళు ఉంచుదాం అని చెప్పేసి ఆపుతున్నాడు. లేకపోతే అప్పుడు నోవహు గారి యొక్క కాలంలో నోవహు గారి కాలంలో ఏం జరిగింది? అప్పుడు మధ్యవర్తి ఉన్నారు ఎవరన్నా? చెప్పారు, సువార్త ప్రకటించారులే, కానీ నోవహు గారు సువార్త ప్రకటించాడు. కానీ ఆయన మాట ఇప్పుడు యేసుక్రీస్తు మనం గొప్ప భాగ్యం ఏంటంటే మనకి ఆయనకి మధ్యలో ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు మనకి, తెలుసా? మనల్ని చంపేసేస్తానని దేవుడు కోపం, మనం చేసిన పనులు బట్టి ఎప్పుడన్నా ఆయన కోపం వచ్చినప్పుడు నేను వాళ్ళని చంపేసేస్తానంటే మధ్యలో తండ్రి ఆగు, ఇంకొక 6 నెలలు ఆగు, లేకపోతే 1 సంవత్సరం ఆగు, లేకపోతే 2 సంవత్సరాలు ఆగు, ఒక 4 సంవత్సరాలు ఆగు అని యేసుక్రీస్తు వారే ఆపుతున్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను ఎన్ని పాపాలు చేసినా నాకేం కావట్లేదుగా అని అంటారు. కొంచెం టైం పట్టిద్దేమో కానీ పక్కాగా చంపేస్తాడు, దాంట్లో డౌట్. కొంచెం టైం ఎందుకు ఇస్తాడంటే కొద్దిగా టైం ఇస్తే కొద్దిగా మనసు మార్చుకుంటారని దేవుడు టైం ఇస్తున్నాడు. అందుకని దేవుడు దీర్ఘశాంతవంతుడు అంటారనమాట. ఒకవేళ వీటి వల్ల అస్సలు బొత్తిగా లాభం లేదనుకుంటే గిల్లేస్తాడు అంతే. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి గిల్లేయటమే కాదు, నరకంలో కూడా అప్పుడు ప్రతినిత్యము సావాల్సిందే, తెలుసా? మనిషికి 2 సావులు ఉన్నాయి. ఏంటి 2 సావులు చెప్పండి, చెప్పగలుగుతారా? రెండవ మరణం అగ్నిగుండం. ఇక్కడ చంపుతాడు, ప్లస్ అక్కడ కూడా. ఇక్కడ కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ ఈ భూమి మీద చచ్చిపోవటానికి కొద్దిగా టైం పట్టిద్దేమో కానీ అక్కడ మాత్రం కన్ఫామ్ ఇక స్టాంప్ వేయచ్చు 100% అని. చచ్చిపోయిన తర్వాత ఇక అటు బయటికి రావటం అనేది ఉండదు ఇక. అందుకని చాలామంది ఏమనుకుంటారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు అన్ని పాపాలు చేస్తున్నారు, వీళ్ళని పాపాలు చేస్తున్నారు, దేవుడు వాళ్ళేం చేయట్లేదుగా, వాళ్ళు బాగానే ఉన్నారనుకుంటాం. కానీ ఇక్కడ బాగానే ఉంటారేమో, కానీ కొంతమంది అయితే ఇక్కడ కూడా డ్యామేజ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు.
ఒకవేళ ఇక్కడ బాగున్నా సరే తర్వాత రెండవ మరణం అనేది ప్రతి ఒక్క మనిషికి ఖచ్చితంగా ఉంటుంది, రెండవ మరణం. కానీ మొదటి మరణాన్ని తప్పించుకోలేము, అలాగే రెండవ మరణాన్ని మాత్రం తప్పించుకోవటానికి యేసుక్రీస్తుల వారు మనకి ఛాన్స్ ఇచ్చాడు. ఇది గుర్తించాలి మనం. మొదటి మరణం అనేది యేసుక్రీస్తుల వారే చనిపోయారు, అలాగే ఆయనకి తప్పలేదు. మనం రెండో మరణం తప్పించుకోవాలంటే మనం ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఎట్లా ఇచ్చాడు చెప్పండి? బాప్తిస్మం తీసుకొని ఎవరైతే క్రీస్తులో జీవిస్తూ ఉంటారో వాళ్ళకి రెండవ మరణం అనేది దేవుడు చెప్పినట్టుగా చేస్తే వాళ్ళకి రెండవ మరణం అనేది అసలు ఉండదు. ఇంకా మనం చూడగలిగితే లోకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచ్చినాడు, ఒకసారి చదవండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచ్చినాయండి. లోకాసు వార్త 13-14. లోకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచ్చినారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూర నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. అది ఇంకో విషయం ఏంటంటే, భూమి మీద అందరికీ సమాధానం కలిగిద్దా, కొంతమందికేనా చెప్పండి? కొంతమందికే. ఆయనకి ఇష్టలైన మనుషులు మాత్రమే, ఆయన చెప్పినట్టుగా విన్న వాళ్ళ మాత్రం ఆయన ప్రేమిస్తాడు. కానీ ఇప్పుడు మటర్లో మానభంగాలు చేసేవాడిని, నరహత్య చేసేవాడిని ప్రేమిస్తాడు ఆయన? చెబుతాడు, వాళ్ళకి కూడా సువార్త అందజేస్తాడు. కానీ ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు అనుకోండి, ప్రేమిస్తాడు ఎవరన్నా? మనమైనా ప్రేమించగలుగుతామా? పద్దాకలు ఎవరన్నా మనం తిడుతున్నారనుకో, మనం ప్రేమిస్తాం వాళ్ళని? కొడుతున్నా కానీ మరి మనుషులు అంటే అంత అలా ఉంటుంది. మరి దేవుడు మరి మనం చేసే పనులకి ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు మరి ఆయన? అది అందుకని ఆయనకి ఇష్టలేని వారిని మాత్రం ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా ఎలా మారిపోవాలండి? ఇప్పుడు ఆయనకి ఇష్టలుగా మారిపోవాలి మనం అందరం కూడా. ఇప్పటి వరకు కూడా ఎలా జీవించినా సరే, ఇక ఎప్పటి నుంచి అయినా సరే మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నట్లయితే ఆయన కోపం అనేది మన మీదకి రాకుండా ఉంటుంది. ఇది గుర్తించాలి. ఏదో ఇక్కడ వినేసేసి ఈ పాఠం అయిపోగానే మర్చిపోతే ఉపయోగం లేదండి. మనం జీవితంలో ఏదో రకంగా బతకగలుగుతాం. కూలి పని చేసుకోను, ఉద్యోగం చేసుకోను, ఇంకోటి చేసుకోను, అప్పులు చేసుకోను, ఏదో రకంగా బతకగలుగుతాం. కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆయన దగ్గరికే వెళ్ళాల్సిందే, తప్పదు. వేరే దారి లేదు. ఇంకెక్కడ వేరే దారి ఏమైనా ఉందండి? కాబట్టి వేరే దారి లేదు. కాబట్టి ఈ పాఠం అయిపోయిన తర్వాత కూడా మనం ఈ వచనాలు, ఈ యొక్క మాటలన్నీ కూడా హృదయంలో ఉంచుకోవాలండి. లేకపోతే మనం దెబ్బతింటాం అనమాట. ఇప్పుడు తెలియదు ఆ బాధ. ఇందాక చెప్పాను కదా, కొంతమంది మాకు ఏం నష్టం కలగట్లేదుగా, మేము బాగానే ఉన్నాంగా అనుకుంటారు. అలాగే క్రైస్తవులు కూడా అనుకుంటారండి కొంతమంది, బయట వాళ్ళే కాదు, క్రైస్తవులు కూడా ఏమనుకుంటారంటే మాకేం కావట్లేదుగా, మీరు ఏం చేస్తున్నా అనుకుంటారు. కానీ శిక్ష అనేది రెండవ మరణం అండి. అది ప్రతి ఒక్కరు కూడా తప్పించుకోవాలి. లేకపోతే దాని యొక్క శిక్ష అనేది ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది మనందరం ఆల్రెడీ ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. కానీ ప్రత్యక్షంగా మనకి కనీసం భూమి మీద ఉండగానే ఒక 2-3 రోజులు కనుక దేవుడు టేస్ట్ చూపిస్తే బాగుంటుంది అనుకోండి. ఎందుకంటే తప్పించుకుంటారుగా. కనీసం డెమో బాప్టిజం తీసుకున్న తర్వాత. అందుకనే చాలా మందికి కూడా ఇస్తూనే ఉంటాడు, మనకి పరీక్ష పెడతాను. బాప్టిజం తీసుకున్న తర్వాత ఆ యొక్క వచ్చే శ్రమలకి నేను తట్టుకోలేను, అయ్యో అన్న నేను చచ్చిపోతానన్న ఫీలింగ్లో కూడా కొంతమంది వెళ్ళిపోతారండి. కానీ ఆయన సావనేవాడు, ఎందుకంటే పరీక్ష మాత్రమే పెడతాడు. ఏబు గారు అంత శోధన వచ్చినా సరే చచ్చిపోయాడండి ఆయన. ఏబు గారు అసలు మనమన్నా ఇంకా చక్కగా స్నానాలు చేస్తున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, అన్నీ మనకు నచ్చినవి వండుకొని అన్నాం. కానీ ఏబు గారికి ఆ పరిస్థితి ఉందా? ఈ చిల్ల పెంకులతో గిక్కుంటున్నట్టు బ్లడ్ వస్తూ ఉండేదంట, సీము కారుతూ ఉండేదంట. అలా స్నేహితులు అంటే ఆయన చూడటానికి దగ్గరకు వచ్చి అసలు ఏంటి ఏబు నువ్వేనా అని అసలు అసలు మనిషి గుర్తుపట్టలేనంత మారిపోతాడు అసలు ఎక్కడన్నా.
మనం అట్లా అయిపోయాడట. మరి అలా అయిపోయామండి మనం గుర్తుపట్టలేనంతగా. ఆయనతో పోల్చుకుంటే మనకి చాలా చిన్న శ్రమలనే చెప్పుకోవాలి. కానీ దేవుడు బయట వేస్తాడండి ఏదో రకంగా మనల్ని. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆయన మాట వింటే కనుక ఆయన మాట వింటే కనుక ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఆయన చెప్పినట్టుగా కనుక మనం చేస్తే ఖచ్చితంగా ఆయన మనకి సహాయం చేస్తాడండి. అందుకనే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలండి. అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మన గురించి ప్రభు కొంతకాలం ఉంచాయా అని ఆయన కూడా ఏం చేస్తాడు, మధ్యవర్తిత్వం చేస్తున్నాడు కదా, ఆయన కూడా మన గురించి దేవునికి అప్లికేషన్ పెడతాడనమాట. ఇంకా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడారు. ఎవరండి మహానుభావులు చెప్పండి కల్పన గారు? ఇశ్రాయేలీలు లేదా యూదులు అని చెప్పుకోవచ్చు. వీళ్ళంట దేవునికి బాగా ఇష్టలుగా ఉన్నారని రాయబడిందా, ఇష్టం లేకుండా జీవిస్తున్నారంట? సంహరించబడిన అడవిలో చనిపోవడం. చాలా మందిని చంపేయటం జరిగింది. అసలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి బయలుదేరింది ఎంతమంది అని చెప్పుకున్నాం మనం? 35 నుంచి 40,000 వరకు. వేలు కాదు, లక్షల్లో, లక్షల మంది, వేలు కూడా కాదు. కానీ చివరికి అక్కడికి చేరుకుంది ఎంతమంది అండి? 2. ఎవరు? ఒకళ్ళు ఎవరంటే అహరోను కాదా, కాలేబు యెహోషువ గారు. ఇద్దరు మాత్రం 2% మాత్రమే అక్కడికి వెళ్ళటం జరిగింది. దగ్గర 40 లక్షల మంది వీళ్ళందరూ ఏమైపోయారండి దేవుడికి ఇష్టం లేకుండా. వాళ్ళల్లో ఈయన కూడా ఒక చిన్న పొరపాటు, ఒక్క మాట నోరు జారటం వల్ల మోషే గారు కూడా చనిపోయారు మార్గం మధ్యలోనే. ఏదైనా ప్రయాణం మొదలు పెడితే మధ్యలో చచ్చిపోతే ఎట్టుంటుంది? ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళాలనుకున్నాం, మధ్యలో ఏదైనా అడ్డంకి వచ్చి చచ్చిపోతే అలాగే ఎందుకని చచ్చిపోయారంటే కారణం కూడా ఉంది అక్కడ. ఆయన్ని మాటలతో చేతలతో ఇష్టం వచ్చినట్టుగా నోరు జారటం, మళ్ళీ మధ్యలో ఒక దూరం చేసుకొని బంగారపు దూరం చేసుకొని దాన్ని నువ్వే మా దేవత అమ్మ అని సాష్టాంగ నమస్కారం చెప్పటం, ఇవన్నీ కూడా. మళ్ళీ నీళ్ళు లేనప్పుడు గొనగటం, సనగటం, మరి ఆహారం లేదు. అక్కడన్నా ఉంటాయి ఎర్రగడ్డలు ఉల్లిగడ్డలు తినేవాళ్ళం. అరణ్యంలోకి తీసుకొచ్చి మమ్మల్ని చంపేయాలన్నా మోషే అని ఆయన్ని పాపం ఆయన్ని బాధ పెట్టడం. ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి మధ్యవర్తిగా ఎలా ఉన్నాడో అక్కడ అప్పుడు వాళ్ళకి దేవునికి వీళ్ళకి మధ్యలో మధ్యవర్తి ఎవరండి? మోషే గారు అన్నమాట. మధ్యవర్తిత్వం చేసే వాళ్ళకి చాలా తెప్పలు ఉంటాయి తెలుసా. వాళ్ళు ఒక పక్కలు అవుతారు, వీళ్ళు 2 పక్కలకు సమాధానం చెప్పాలంటే ఇద్దరికి సమాధానం చెప్పాలంటే తరగ బొప్పు కట్టిద్దంట. అలాగే మోషే గారికి, అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే మధ్యవర్తిత్వం చేస్తున్నారు మన కోసం. వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉండట్టుగా చెప్పడం జరుగుతుందండి. కాబట్టి దేవుడికి మనకి సమాధానపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం జరిగింది. కాబట్టి మనమందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా ఆయన అంటే భయము భక్తి కలిగి జీవించాలి. అదే నిజమైన క్రిస్మస్. దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవిస్తే మనం క్రీస్తుని ఆరాధించినట్టే. ఇంకా మనం చూడగలిగితే రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. రోమపత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చుబడుటకై లేపబడెను. అది దేనికి లేపబడ్డాడంట ఆయన?
మనం నీతిమంతుడుగా ఎస్, మన పాపం అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు అంట. మనం అసలు లెక్క అయితే సిలువ ఎవరికి వేయాలండి? పాపం చేసిన వాళ్ళకి వేయాలి, పక్కన వాళ్ళకి వేస్తారా? ఇప్పుడు మనం ఎవరైనా దొంగతనం చేసాం అనుకో, దొంగతనం చేసిన వాడిని జైలు వేస్తారా? ఇంటి పక్కన వాడిని తీసుకెళ్ళి జైలు వేస్తారా? మరి అసలు పాపం చేసింది ఎవరు? యాక్చువల్గా అయితే మనిషి. అంటే మనం అంటే మనుషులు అనమాట అందరం. కానీ మనిషికి శిక్ష పడాల్సింది ఇప్పుడు ఇక్కడ ఎవరు వేయించుకున్నారు శిక్ష చెప్పండి? యేసుక్రీస్తు వారు వేయించుకున్నారు. యేసుక్రీస్తు వారు ఏ పాపం చెప్పినా సరే మనందరి పాపాల నిమిత్తము ఆయన శిలువలో తన యొక్క రక్తాన్ని చివరి రక్తం బొట్టు వరకు కూడా చిందించటం జరిగింది. ఎందుకంటే దేవునికి మనకి మధ్యలో మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ యొక్క పని చేయటం జరిగిందనమాట. తండ్రి వీళ్ళని ఏం చేయమాకయ్యా. దేవుడు ఏం అడిగాడు చెప్పనా? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చేటప్పుడు జీసస్ భూమి మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. పడతావా? పడతాను తండ్రి. వాళ్ళు నిన్ను కొడతారు, కొట్టించుకుంటావా? కొట్టించుకుంటాను తండ్రి. మరి నీ చేతుల్లో మేకులు దించుతారు, దించుకుంటావా? దించుకుంటాను తండ్రి. నీ తలలో మొలకెరటం పెడతారు, కొట్టించుకుంటావా? కొట్టించుకుంటాను తండ్రి. నీ మొహం మీద ఉమ్ము వస్తారు, ఊపించుకుంటావా? ఊపించుకుంటాను తండ్రి. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావా అంటే వాళ్ళని నీకు దగ్గర చేయాలి కాబట్టి. అది ఆయన గొప్పతనం. అర్థమవుతుందా? యేసుక్రీస్తుల వారు మనల్ని దేవునికి దగ్గర చేయటానికి ఇవన్నీ కూడా భరించాడనమాట ఆయన. ఏంటి ఆయనకి లాభం ఏంటండి? ఇప్పుడు మనిషి ఏదైనా సరే ఒక పని చేస్తే లాభం ఉంటేనే చేస్తాం, లేకపోతే చేస్తామండి. మనం ఏదైనా కూలి పనికి వెళ్ళామనుకో, ఫ్రీగా వచ్చి చేయండి అంటే వీళ్ళు చేస్తారండి. కానీ యేసుక్రీస్తుల వారు మరి మనం ఏమైనా ఇచ్చామండి యేసుక్రీస్తుల వారికి? ఏమీ ఇలా. అయినా కానీ మన కోసం ఎందుకు రక్తాన్ని చిందించాడు ఆయన? ఆయన తమ్ముళ్ళం కాబట్టి, చెల్లెలం కాబట్టి. అర్థమైందా? మనం కూడా దేవుని కుమారులం కాబట్టి నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నరకానికి నా సహోదరులు. తమ్ముళ్ళు చెల్లెలు అంటే మళ్ళీ ఎబ్బెట్టుగా ఉంటుందేమో, కానీ వీళ్ళందరూ కూడా నాకు కూడా నీకేగా తండ్రి, నాకు కూడా కావాల్సిన వాళ్ళే, వాళ్ళు నా పిల్లలే అన్నట్టుగా అన్నాడు అనమాట. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించాడు కాబట్టి మనం ఆ రకంగా చెప్పాలంటే ఆయన కూడా మనకి ఒక తండ్రి లాంటి స్థానంలోనే ఉండాలి. కానీ వరుసకి అయితే మనకి అన్నయ్య అవుతాడు యేసుక్రీస్తుల వారు, సహోదరుడు. ఎందుకంటే దేవుని యొక్క కుమారులం కదా మనం అందరం కూడా. కానీ మనం కూడా కాసేపు అనుకుందాం, మన ప్రభువు అనుకుందాం. మరి అన్నయ్య అనే బదులు ప్రభు అంటే అందరికీ యాక్సెప్టబుల్గా ఉంటుందిగా, ఇబ్బంది లేకుండా. మన ప్రభువు మన కోసం ఎందుకు రక్తాన్ని చిందించారంటే నీకే కాదు వాళ్ళంటే ఇష్టం, నాకు చాలా ఇష్టం కాబట్టి వాళ్ళని నరకానికి పంపించడం నాకు ఇష్టం లేదు కాబట్టి నా యొక్క రక్తాన్ని చిందిస్తానని ఆయన ఒప్పుకొని భూమి మీదకి వచ్చాడు. అర్థమైందా? ఆయన ఇష్టపూర్వకంగా ఒప్పుకొని మరీ వచ్చాడండి, ఏ లాభం లేకుండా. అందుకనే మరి 400 కోట్ల మంది ప్రతిరోజు కూడా మోకరించి ప్రార్థన చేసేది దేనికోసం అనుకుంటున్నారు ఆయన్ని? ప్రపంచంలో ఏ నామానికన్నా ఉందండి ఇంత గొప్ప పేరు? ఏ దేవుడికైనా ఉందండి? ఏ దేవుడికి దేవుళ్ళని పిలువబడుతున్న వాళ్ళకి మాత్రం ఎవరికీ లేని ఒకే ఒక మహద్భాగ్యాన్ని దేవుడు నువ్వు చేసిన త్యాగానికి అసలు నీకు ఎంత ఇచ్చినా తక్కువ అని చెప్పేసి ఆయన్ని అన్ని నామాల కన్నా పైనామం యేసునామాన్ని నిలబెట్టాడు అనమాట. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారిని ప్రతిరోజు మనం గుర్తించుకునేలా చేశారు. ప్రతిరోజు కంపల్సరీగా క్రైస్తవులు అనే వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు, బాప్తిసం తీసుకోని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, అలాగే కష్టాలను బట్టి, బాధలను బట్టి. మరి ఇంతమంది ఆయన్ని పూజిస్తున్నారు, ఆయన జ్ఞాపకం చేసుకున్నారంటే కారణం ఏంటంటే ఆయన చేసిన త్యాగాన్ని బట్టే మనందరి మీద ఆయనకి అధికారం కూడా ఆయనకి అది ప్రేమ అని చెప్పుకోవాలి. ఇంత గొప్ప రక్షణ మీరు వదులుకుంటారా అని మాట్లాడతారు పౌలు గారు ఒక సందర్భంలో. ఇంత గొప్ప రక్షణ అంటే ఇంత గొప్ప రక్షణ ఎలా అని ఎందుకన్నాడండి? ఆ మాట చెప్పగలుగుతారా మీరు? ఏమన్నా ఆలోచించండి. ఇంత గొప్ప రక్షణ కనుక మీరు మిస్ చేసుకుంటే కనుక మీరు అంత పాపాత్ములు ఎవరో ఉన్నారని చెప్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ అనే మాట ఎందుకు వాడాడు ఆయన అక్కడ? మరి అంతకుముందు ఎప్పుడన్నా సందర్భంలో రక్షింపబడ్డారా మనుషులు అంటే? ఎస్, రక్షింపబడ్డారు. ఎక్కడి నుంచి అంటే
ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల పాటు ఈ ఇశ్రాయేలు లేదా యూదులు హెబ్రేయులు అక్కడ బానిసత్వంగా ఉంటే అక్కడి నుంచి విడిపించడానికి మోషే గారి నాయకత్వంలో బయటకు వచ్చినప్పుడు అప్పుడే రక్షింపబడ్డారా? ఇది కూడా ఒక రక్షణ అని చెప్పుకోవాలి. ఇది శారీరక సంబంధమైన రక్షణ. కానీ మోషే గారు వాళ్ళని తీసుకొని రావటం ఇది ఒక రక్షణ అని చెప్పుకోవచ్చు. అలాగే సంసోన్ గారు తెలుసు కదా, సంసోన్ గారు ఎవరిని విడిపించారు చెప్పండి? ఎస్, ఫిలిస్తీన్లను రక్షించడానికి సంసోన్ గారు ముందుకు రావటం జరిగింది. అలాగే ఇంకొక ఆయన కూడా రక్షించడానికి 100 సంవత్సరాలు సువార్త చేశాడు. ఆయన ఎవరో చెప్పండి? మీకు తెలుసు, ఇందాక కూడా మాట్లాడుకున్నాం ఆయన గురించి. 100 సంవత్సరాలు సువార్త చెప్పాడు వాడలో ఎక్కువ అని. ఆయన కూడా రక్షించాడా? ఎస్, రక్షించాడు. ఎంతమందిని రక్షించాడంటే ఆయనతో పాటు 8 మంది వాడలోకి వెళ్ళారు. ఆయన ఎంతమంది చెప్పారు కానీ వినలా. మోషే గారు అయితే 40 లక్షల మందిని నడిపించాడు, ఈయనైతే 8 మందిని రక్షించాడు, సంసోన్ గారు అయితే ఫిలిస్తీన్లను రక్షించాడు. అలాగే ఇప్పుడు మనకు రక్షణ, ఇంత గొప్ప రక్షణ అంటే వాళ్ళన్న ఈ లోకంలో ఏదో శారీరక సంబంధమైన రక్షణ కానీ యేసుక్రీస్తు గారు ఇచ్చిన రక్షణ ఇది అల్టిమేట్ అనమాట. ఇది ఎక్కడ దొరకని రక్షణ, ఆత్మరక్షణ. ఆత్మకు రక్షణ కావాలంటే ఒక్క యేసుక్రీస్తు రక్తంలోనే ఉంది, కానీ ఎక్కడ కూడా మనకి రక్షణ లేదు. అందుకని పౌలు గారు అంటాడు ఇంత గొప్ప రక్షణ అంటాడు, ఇంత గొప్ప రక్షణ. ఈ యొక్క రక్షణ మనం మిస్ చేసుకున్నాం అనుకో. అందుకని క్రీస్తు జన్మ రహస్యం ఏంటంటే మనల్ని రక్షించటానికి భూమి మీదకి వచ్చాడు ఆయన. అర్థమవుతుందిగా? అదే నిజమైన క్రిస్మస్ అన్నమాట. ప్రభువు ద్వారా మనకి ఆత్మరక్షణ దొరుకుతుంది. ఇది ఎవరో ఇచ్చేది కాదు, ఎవరు కొనుక్కునేది కాదు. ఈ రక్షణ అనేది కొనుక్కునేది కాదు, ఒక ₹1,00,00,000కో 100 కోట్లకో కొనుక్కునేది కాదు. ఇది ఉచితమైన రక్షణ. ప్లస్ ఈ యొక్క రక్షణలోకి వచ్చిన వాళ్ళు జీవితాంతం కూడా ఆయనకి కట్టుబడి మనం జీవించాలి. ఏ పాపం చేసినా సరే వెంటనే మోకరించి ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకోవాలి. కొంతమంది అపార్థం చేసుకుంటారు. మా అమ్మమ్మ అంతకుముందు ప్రార్థన చేస్తూ ఉన్నది. మేము కొల్లంపల్లిలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారు ప్రార్థన చేస్తుంటే ఆమె కొడుకులు అంటే మా మామయ్యలు ఎగతాళి చేస్తూ ఉన్నది. ఏంటి ఎప్పుడు చూసినా మోకరించి ప్రార్థన చేసుకుంటా ఏడుస్తా ప్రార్థన చేస్తావు ఏంటి అని ఎగతాళిగా మాట్లాడేవాడు. వాళ్ళకి తెలియదు పాపం ఆమె ఎందుకు ప్రార్థన చేస్తుందో, అసలు ఆమె ఎవరి కుమార్తె, జీవం గల దేవుని యొక్క కుమార్తె అని వాళ్ళకి గ్రహించలేకపోయారనమాట. ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. ఆ మాటలు మేము చెప్పదలుచుకోలేదు. అంత హీనంగా మాట్లాడేవాళ్ళు ఆమెని ప్రార్థన చేస్తుంటే. మరి వాళ్ళకి ఈ యొక్క రక్షణ గురించి తెలియదు కదా. ఆమెకు తెలుసు, ఎందుకంటే నేను యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకు పరలోక రాజ్యం ఇస్తాడు ఆయన అనేది ఆమెకు తెలిసింది. చదువు లేకపోయినా సరే వాళ్ళకి కనీసం అక్షర జ్ఞానం కూడా లేదండి, బైబిల్ జ్ఞానం అస్సలే లేదు. అయినా సరే దేవుడు ఎందుకు ఆకర్షించాడంటే వాళ్ళని, వీళ్ళు నాకు కావాలి. అదే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళు ఆకర్షింపబడతారనమాట. అప్పుడు ఆయన దగ్గరికి రావటం జరుగుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు మరి ఎందుకు వచ్చాడు ఇంకొక మాట కూడా మనం చదువుకున్నామండి. యెషయా గ్రంథము 9:6 ఒక్కసారి చదవండి. యెషయా గ్రంథము 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడెను. పేరులు అన్నాడా, పేరు అన్నాడా? పేరు కరెక్ట్. ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని సూచిస్తుందని దానికి అర్థం అనమాట. ఇవన్నీ కూడా వేరు వేరు పేర్లు అనుకున్నారేమో, కాదయా మొత్తం కలిపి ఒకే పేరు అన్నాడు అనమాట. యేసుక్రీస్తు గారు దేనికి వచ్చాడంట? మనల్ని సమాధానపరచడానికి వచ్చినటువంటి అధిపతి అంట ఆయన. ఎవరెవరికి మధ్యలో సమాధానపరుస్తున్నాడు ఆయన?
మనకి అలాగే దేవునికి మధ్యలో ఆయన సమాధాన పరచడానికి వచ్చినటువంటి ఒక గొప్ప బలవంతమైన దేవుడు, బలమైన దేవుడని చెప్పుకోవచ్చు అండి. మరి అలాంటి ఆయన మన పాపాల నిమిత్తము సిలువపడ్డాడు కాబట్టి మనమందరం కూడా మరి ఈ క్రిస్మస్ రోజున ఆయన్ని ఆరాధించి ఆయన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా, ఆయనకి ఎలాంటి బాధ కలగకుండా మనం జీవించగలిగినట్లయితే ప్రతి దినము కూడా మనము సంతోషంగానే ఉంటాము ఈ భూమి మీద కూడా. అంటే కొన్ని శ్రమలు వస్తాయి, మరి ఎప్పుడు మరి టెన్షన్స్ బాధలు ఉన్నాయి కంటే ఉంటాయండి, కొన్ని పరీక్షలు ఉంటాయి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మా సమాధానం అంటే ఏంటి చెప్పండి. కొంతమంది సంఘాలలో వాక్యం లేకపోయినా చాలామంది సహోదరులు నిమ్మలంగా చాలా ప్రేమగా కలిగి ఉంటారండి. నిజంగా అది చాలా గొప్ప విషయం అనిపిస్తుంది నాకైతే. ఈ వాక్యం తెలుసుకోవడం కూడా మంచిదే, వాక్యం తెలిసి వాక్యానుసారంగా జీవించడం చాలా చాలా మంచిది. అలాగే ప్రేమ కలిగి ఉండటం కూడా, ప్రేమ కూడా మొదటి స్థానంలో వస్తుందండి. యేసుక్రీస్తు వారు మరి చదువు లేని వాళ్ళని కూడా ఆకర్షించాడంటే ప్రపంచవ్యాప్తంగా ఎలా ఆకర్షించాడో చెప్పండి? ప్రేమతో. ఆయన చేసిన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని చాలామంది మారిపోతారండి. అంతేనా? చదువు ఉండా లేకపోయినా సరే ఆయన చేసిన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, చదువుతో పని లేదండి, ఆయన ఆకర్షిస్తుంటాడు అంతే. వీళ్ళు నాకు కావాలని. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడా అంటే, ఈ క్రిస్మస్ ఎందుకు మనం జరుపుకుంటున్నామంటే బాగా కేకులు కోసుకొని తినటానిక? అది సెకండరీ అండి. కేక్ కోసుకోవచ్చు, తినవచ్చు, తప్పేం లేదు. అలాగే ఏం చేయాలంటే ఆయన మాట వినాలండి. ఆయన మనల్ని దేవునికి సమాధాన పరచడానికి వచ్చాడు కాబట్టి మనం కూడా సమాధానం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందండి. ఇంకా మనం చూడగలిగితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చదవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం అండి. 2:11 వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండేది, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలం ముందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దానం మందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఒకప్పుడు అంటే అన్యజనుల గురించి చెబుతున్నాడండి ఇక్కడ. అన్యజనులు అంట ఇశ్రాయేలుతో కలిసేవాడు కాదంట అప్పట్లో. కానీ ఇప్పుడు మరి అన్యజనులు మరి ఇశ్రాయేలుతో అప్పుడు కలవటం జరిగింది. ఇప్పుడైతే అందరూ ఒకటే అయిపోయారండి. యూదులని గ్రీసు దేశస్తులని ఏ భేదమనం లేదు. అందరూ ఇప్పుడు ఏమని మనం పిలువబడుతున్నామండి? క్రైస్తవులుగా అయిపోయామన్నమాట అందరం. కానీ అప్పట్లో మరి పౌలు గారు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అందరూ మారారా? అప్పుడు మారలా. యూదులు మాత్రమే దేవుణ్ణి నమ్మేవాళ్ళు, వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు. కానీ మరి మిగతా వాళ్ళు కూడా మరి సువార్త చెప్పని పంపించాడు పౌలు గారిని. మరి ఆయన అక్కడికి వెళ్ళి సువార్త చేస్తుంటే ఆ యొక్క పట్టణాల చుట్టుపక్కల, యెరూషలేము చుట్టుపక్కల పట్టణంలో అక్కడ అర్తెమీదేవి అని ఒక దేవత ఉండేదన్నమాట. అర్తెమీదేవి, గుర్తుపెట్టుకోండి. అర్తెమీదేవి ఇప్పుడు మనకి దగ్గరలో కనకదుర్గమ్మ అని ఎట్లాగైతే ఉందో అలాగే అప్పట్లో వాళ్ళకి అర్తెమీదేవి అని ఒక దేవత ఉండేది. అక్కడ వీళ్ళని చాలామంది పూజలు చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. ప్లస్ వాళ్ళు ఆ యొక్క గుడిని పెట్టుకొని పటాలు అమ్ముకోవటం కానీ, కొబ్బరికాయలు అమ్ముకోవటం కానీ, కుంకుమ అమ్ముకోవటం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. ఈ పౌలు గారు ఆ యొక్క పట్టణంలోకి వెళ్ళటం వల్ల ఆయన వాళ్ళకి సువార్త చెబుతున్నాడు అన్నారు. సువార్త చెప్పి వాళ్ళందరూ కూడా ప్రభువులోకి తీసుకొస్తున్నాడు. ఒక్కొక్కళ్ళే విగ్రహారాధన చేయకూడదమ్మా మనం, అది తప్పు, అది దేవుడు
వ్యతిరేకమైన పని. మనం అలాంటి పనులు చేయకూడదు. మనం అందరం కూడా క్రీస్తుని ధరించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన శిలువ రక్తాన్ని చెందించారు. కాబట్టి మనం అందరం కూడా ప్రభువుని నమ్ముకోవాలని చెప్పి సువార్త చెప్పి అందరం ఒక్కొక్కరు మారుస్తూ ఉంటే ఆ పట్టణం అంతా కూడా అప్పటి వరకు పటాలు ఇవన్నీ కూడా నిండిపోయి ఉండేవి. కానీ వీళ్ళందరూ కూడా అక్కడ పూజారులకు అనుమానం వచ్చింది, ఏంటి పటాలు అమ్మేవాళ్ళు కానీ బిజినెస్ గుడికి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు, మరి గుడికి వస్తానే కానుకలు అవన్నీ వేసేది వీళ్ళకి వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఎవరికి? గుళ్ళో పంతులు అంటారు కదా వారికి. కానుకలు తగ్గిపోతుంటే పూజారులకి తగ్గిపోతుంటే వాళ్ళకి అనుమానం వచ్చి అసలు ఏం జరుగుతుంది ఏంటని ఎంక్వైరీ చేస్తే ఒక ఆయన వచ్చాడయ్యా మన పట్టణంలోకి, ఆయన అందరికీ వాక్యం చెప్పి మార్చేసేస్తున్నాడు, అందరూ కూడా యేసు ప్రభు అంట ఎవరో ఒక ఆయన నమ్ముకుంటున్నారు అని చెప్పారంట. అమ్మ ఇతని గనక మన యొక్క పట్టణంలో కనుక ఉంటే కనుక మనకే ఫుడ్ దొరకదు, బిజినెస్ అవ్వదు మనకి అని చెప్పేసి పౌలు గారిని అక్కడి నుంచి లేకుండా చేయాలి, లేదా చంపేసేయాలి, లేదా లేకుండా చేయాలని కక్ష కట్టారనమాట. ఈ చుట్టుపక్కల ఏరియాలో కనబడకుండా చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయన మీద కత్తి కట్టారనమాట. కత్తి కట్టి అన్నీ ఇబ్బంది పెడతా ఉండేవాళ్ళు. అయినా కానీ పౌలు గారు ఆయన లెక్క చేసేవాడు కాదు, ఆయన చూసుకుంటూ వెళ్ళిపోతానే ఉండేవాడు. కానీ అకులా ప్రిస్కెల్లా అనే వాళ్ళు అయితే ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు అనమాట. ఎవరు? అకులా ప్రిస్కిల్లా అంటే ఎవరో వాళ్ళు ఏమవుతారు వరుసకి? మరి అకులా అంటే మగ ఆడ? ఎస్, అకులా అంటే మగ అతను, ప్రిస్కిల్లా అంటే లేడీస్ అనమాట. వీళ్ళిద్దరూ కూడా పౌలు గారికి పాపం అండగా ఉండేవాళ్ళు. ఏమైనా చేస్తారేమో వీళ్ళు, అసలే మూర్ఖంగా ఉండారు, ఎట్లా పెడితే అట్లా మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అసలు ఏం సంపదామని చూస్తున్నారు వీళ్ళంట. అకులా ప్రిస్కిల్లా అనేవాళ్ళు మా ప్రాణాలు అడ్డేసి అయినా సరే పౌలు గారిని రక్షిస్తాం. అయితే కొంతమంది విశ్వాసులు సేవకుల కన్నా కూడా కొన్ని చోట్ల విశ్వాసులు చాలా బలంగా ఉంటారండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ వీళ్ళు విశ్వాసులు అనమాట. పౌలు గారు చాలా బలంగా ఉన్నాడు, వాళ్ళకన్నా కూడా వీళ్ళు ఇంకా అసలు ఎవరు అన్నప్పుడు సేవకుడు వచ్చానుకో కొంతమంది కానికేయడానికి గజ వణుకుతూ ఉంటారు. కానీ వీళ్ళు ప్రాణాలు చేసేస్తామన్నారండి వీళ్ళు అకులా ప్రిస్కిల్లా. అంటే కానుకలు మరి కొంతమంది సంతోషంగా ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఓకేనండి. కానుకల గురించి నేను మాట్లాడదలుచుకోలేదులే, కానీ వాళ్ళ యొక్క స్తోమతను బట్టి ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళైతే అకులా ప్రిస్కిల్లా అనే వాళ్ళైతే ఏం చేస్తా అన్నారు చెప్పండి? కానుకలు ఇచ్చేవాళ్ళు. అలాగే పౌలు గారి నిమిత్తం మా ప్రాణాలు ఇచ్చేస్తా ఉన్నది ఎవరన్నా కనుక పౌలు గారి మీదకి వచ్చారంటే, కొట్టడానికి వచ్చి చంపడానికి వస్తే కనుక ముందు మా ఇద్దరిని చంపిన తర్వాత ఆయన చంపమని అడ్డం తిరుగుతాం అన్నారు. ఒక మాటలు అర్థం కావాలంట మనకి. ఎవరైనా ఉన్నారండి? పౌలు గారిని వదిలేసేసేయండి, మా ఇద్దరిని చంపేసేయండి అవసరం అయితే అన్నారంట. సో చూసారా ఎంత గొప్ప మనసు వాళ్ళది అకులా ప్రిస్కిల్లా. అంటే దైవ సేవకుడు అంటే అంత గౌరవం. అలా దైవ సేవకులు కూడా అప్పట్లో అలాగే ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా కొంతమంది ఉండారులేండి, ఎవరో లేరని మనం చెప్పుకోకూడదు. దైవ సేవకులు కూడా పీడించేవాళ్ళే కాకుండా ప్రేమించి కనుక ఎలాంటి సందర్భంలో అయినా సరే తోడు కనుక ఉంటే వాళ్ళు వదిలిపెట్టుకోరండి. ఒక మనిషిని ఎందుకు వదిలిపెట్టుకుంటారండి? ఇంట్లో వాళ్ళే కొంతమంది ఎన్ని పనులు చేసినా కూడా వదిలిపెట్టుకోలేమే. మరి అలాంటిది సేవకులను వదిలిపెట్టుకున్నాం అంటే, కొడుకు ఇబ్బంది పెట్టినా, కూతురు ఇబ్బంది పెట్టినా, లేకపోతే తమ్ముళ్ళు ఇబ్బంది పెట్టినా వాళ్ళని వదిలిపెట్టుకుంటారండి ఎవరన్నా? వదిలిపెట్టుకోరు. అలాగే మరి దేవుని యొక్క సేవకుడైన ఆయన వీళ్ళని కనుక నిజంగా ప్రేమిస్తే, చాలామంది ప్రేమిస్తున్నామని నటిస్తున్నారు కానీ నిజమైన ప్రేమ అనేది మరి దేవునికి తెలియాలి. కొంతమంది ఉన్నారండి, కొంతమంది కాదు, చాలామంది సేవకులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలామంది సేవకులు ఉన్నారు. కాబట్టి ఇంకా దేవుడు మనల్ని కూడా భూమి మీద ఉంచుతున్నాడు, లేకపోతే ఎప్పుడూ గిల్లేసేవాడు అనమాట. అంటే చంపేసేసి రెండవ మరణానికి తీసుకెళ్ళిపోయేవాడు. కానీ ఇక్కడ వీళ్ళు అకులా ప్రిస్కిల్లా అనేవాళ్ళు చూడండి, ప్రాణాలు అంటే విశ్వాసులు అండి. వీళ్ళు విశ్వాసులు అయ్యండి పౌలు గారి కోసం ప్రాణాలు పెడతామన్నారు. ఇంకా మనం చూడగలిగితే రోమాపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదవండి.
రోమపత్రిక 16:3-4 వచ్చిన. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. 14 కూడా 3-4 చాలండి. పౌలు గారే చెబుతున్నాడు ఏంటంటే వాళ్ళకి వందనాలు చెప్పిన వేరే చోటకి వెళ్ళిపోయాడు. వేరే చోటకి వెళ్ళి అక్కడి నుంచి ఉత్తరం రాస్తున్నాడు. అప్పట్లో ఫోన్లు ఇవ్వండి. అప్పట్లో 2000 సంవత్సరాల క్రితం ఫోన్లు ఉన్నాయా? ఈ ఫోన్లన్నీ ఒక 30-40 సంవత్సరాల క్రితం నుంచే రావటం జరిగింది. అప్పట్లో ఫోన్లు లేవు కాబట్టి ఎవరికన్నా మనకి ఏదైనా ఒక విషయం తెలియజేయాలంటే ఏం చేసేవాళ్ళు? ఉత్తరాలు రాసుకోవటం. ఉత్తరాలు రాసి పోస్ట్లో వేస్తే అప్పట్లో అయితే 4 రోజులు పట్టేదేమో, 15 రోజులు పట్టేది, నెల కూడా పట్టవచ్చేమో వేరే ప్లేస్కి వెళ్ళాలంటే. ఆయన అక్కడ ఆ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, అకుల్లా ప్రిస్కిల్లా అనేవాళ్ళు నా కోసం వాళ్ళ ప్రాణాన్ని కూడా ఇయటానికి సిద్ధపడ్డారయ్యా, వాళ్ళకి వందనాలు చెప్పండి అని చెబుతున్నాడు అనమాట. అడిగానని చెప్పండి. అది దేవుసేవకుడు అక్కడికి వెళ్ళి కూడా ఉత్తరం రాస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు చూడండి. అది సమాధానము కలిగి ఉండాలంట. పౌలు గారు మరి ఎందుకు వీళ్ళందరితో సమాధానం కలిగి ఉన్నాడంటే, పౌలు గారే మనందరూ కూడా రక్షించడానికి సువార్త చెప్పారు. అలాగే మనకు ఇంకొక మెయిన్ వ్యక్తి యేసుక్రీస్తుల వారు మనకి దేవునికి మధ్యలో మధ్యవర్తిత్వం ఎందుకు చేస్తారంటే, మనందరం కూడా రక్షణలోనికి రావాలని, ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలని. ఇదే నిజమైన క్రిస్మస్గా మనం తెలుసుకోవాలండి. క్రిస్మస్ అంటే ఓకే, కొత్త బట్టలు కొనుక్కోండి, పిండి వంటలు చేసుకోండి, కేకులు కట్ చేసుకోండి, బిర్యానీలు వండుకొని తినొచ్చు. బట్ వీటన్నిటికన్నా కూడా ముందు మనం ఒకటి మాత్రం గుర్తించాలి, అందరితో మనము సమాధానము కలిగి ఉండాలి. ఒక్కొక్క సమయంలో మనం సమాధానం కలిగి ఉందామని అనుకున్నా కానీ అవతలేపోళ్ళు మన సమాధానం కలిగి ఉన్నాయిరండి, గలిబిలు చేస్తూ ఉంటారు. అయినా సరే యేసుక్రీస్తుల వారిని కూడా ఏం చేశారంటే గలిబిలు చేశారా లేదా? ఆ శిలువ శిక్షలో ఒకళ్ళేమో గుద్దుతున్నాడు, ఒకళ్ళేమో మొహం మీద ఉమ్మొస్తున్నారు, ఒకళ్ళేమో మొలకిరటం పెడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు. అయినా సరే వాళ్ళకి ఎదురు తిరిగాడా? అయినా తిరిగాడా? అని ఎదురు తిరిగి అసలు ఎక్కడ ఎవరన్నా ఉంటారు అసలు? అయినా సరే ఎందుకు తట్టుకున్నాడంటే సమాధానపరచాలి ఈ యొక్క ప్రజల్ని. దేవునికి మధ్యలో నేను మధ్యవర్తిగా ఉన్నాను కాబట్టి సమాధానపరచడం ఇవన్నీ కూడా ఓర్చుకున్నాడు. అలాగే మనం కూడా కొన్ని సందర్భాలు ఓర్చుకోవాల్సి వస్తుంది. మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తుల వారే. మనం ఎటు తిప్పి చూసినా సరే ఆయన తర్వాత ఇంకెవరైనా వస్తారు. ఇంకా చాలామంది ఉన్నారండి, కానీ మొదటి స్థానంలో ఎవరుంటారంటే యేసుక్రీస్తుల వారే మనకు మాదిరి. యేసుక్రీస్తు యొక్క జననం అనేది ప్రతి ఒక్క మనిషికి కూడా రక్షణ అని చెప్పుకోవాలండి. మనందరం కూడా మరి కుటుంబంలో అందరం కూడా బాప్తిసం తీసుకుందామంటే మరి చాలా కుటుంబాల్లో అందరు కుటుంబం మొత్తం కూడా తీసుకోరండి బాప్తిసం. తెలుసా మీకు ఆ సంగతి? ఒకళ్ళు ఇద్దరు తీసుకుంటారు, కానీ మిగతా ఇద్దరు ఊరి మీద పడి తిరుగుతూనే ఉంటారు. కానీ దేవుని యొక్క కృపను బట్టి మనం అందరం కూడా బాప్తిసం తీసుకున్నామంటే, అందుకని కొన్ని మనకి ఇబ్బందులు వచ్చినా సరే మనం జయించాలన్నమాట. ఆ యొక్క ఇబ్బందుల్ని, ఆ కష్టాన్ని, నష్టాన్ని, బాధని జయించినట్టయితే దేవునికి మనకి మధ్యలో ఉండే యొక్క పాపాలని కొట్టివేయబడతాయి. మనం పాపంలో పడిపోకూడదండి. అందుకని యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండి మీరు పాపంలో పడిపోకూడదు, మిమ్మల్ని రక్షణలో తీసుకొచ్చి ఈ ఇంత గొప్ప రక్షణ మనం వదులుకున్నాం అనుకోండి, మనంత దౌర్భాగ్యులు ఎవరైనా ఉంటారండి? ఎంత గొప్ప రక్షణ అంటే చాలా గొప్ప. ఇంత గొప్ప రక్షణను మాత్రం మనం వదిలిపెట్టుకోకూడదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మరి భూమి మీదకి ఎందుకు వచ్చారా అంటే, అందరూ క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారండి ఈ రోజున? పుట్టాడు కాబట్టి ఓకేనండి. అందరూ కూడా యేసుక్రీస్తు పుట్టారని చెప్పేసి క్రిస్మస్ చేసుకున్నారు. చేసుకోవడం తప్పేం లేదండి, తప్పేం లేదు.
దీనివల్ల ఏంటంటే కొంతమందికైనా వాక్యం అందుతున్నప్పుడు ప్రతి వారం మందిరానికి వెళ్ళేవాళ్ళు కన్నా కూడా కొత్త వాళ్ళు కూడా ఈ రోజున కొంతమంది మందిరానికి వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ యొక్క సువార్త అనేది అందుతుంది కాబట్టి తప్పేం లేదు. క్రిస్మస్ అందరూ కూడా సంతోషంగా చేసుకోవాలి. ఎందుకంటే మన కొరకు మరి లోకరక్షకుడు యేసుక్రీస్తు వారు ఈరోజు పుట్టాడని చెబుతాం. బైబిల్లో అయితే పలానా రోజని ఎక్కడా లేదండి. ఇది ఈ యొక్క విషయాన్ని గమనించండి. సరే ఏదో బైబిల్లో లేదులే, మరి ఏదో రోజు పుట్టాడు ఆయన డిసెంబర్ 25 లేదు ఏదో ఏ డేట్ అన్నా కానీ భూమి మీదకి వచ్చాడా లేదు, ఇది మాత్రం వాస్తవేగా. వచ్చాడు కాబట్టి మనందరం రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు కాబట్టి మనం అందరం కూడా ప్రభువును బట్టి ఆయన్ని ఆరాధించాలి. అలాగే మనమందరం కూడా సమాధానం కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? మనమందరం కూడా మనం అంటే మన క్రైస్తవులందరూ కూడా మనం సమాధానం కలిగి ఉన్నట్లయితే దేవుడు సంతోషపడతాడు. ఆయన్ని మనల్ని చాలా దగ్గరగా చేసుకుంటాడు. మనందరికీ కూడా పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఇదే నిజమైన క్రిస్మస్. క్రిస్మస్కి అర్థం ఏంటంటే ఒక పాపని రక్షించి పరలోక రాజ్యానికి చేర్చడమే నిజమైన క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించటం. కాబట్టి ఈ యొక్క మాటలు మరి యూట్యూబ్ ద్వారా ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మనమందరం కూడా మరి ప్రభు యొక్క పిల్లలమే కాబట్టి హ్యాపీగా ఈ యొక్క క్రిస్మస్ చేసుకోవచ్చని ప్రతి సంవత్సరం చేసుకోవాలి. ప్లస్ కొంతమందినైనా ఈ యొక్క మార్గంలో తీసుకొచ్చే పనిలో ఉంటే ఇంకా మంచిదండి. మనం చెప్పాలి లేదా చెప్పించే పనిలో కనుక మనం ఉన్నట్టయితే దేవుడి యొక్క కృప మన మీద ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ, క్రీస్తు జన్మ రహస్యం ఏంటంటే క్రీస్తు పుట్టాడని మరి పండగ చేసుకున్నాం కాబట్టి ఆయన యొక్క జన్మ రహస్యం ఏంటంటే మన యొక్క పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని చెందించి మరి సిలువలో బతుకున్నాడు ఆయన. దాని ద్వారా మనందరికి రక్షణ వచ్చింది కాబట్టి ఇదే నిజమైన క్రిస్మస్గా భావించి మనందరం కూడా మరి ఒక్కసారి మీ అందరికీ నేను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రికే సూచిస్తూ తొందరమైన ఇప్పటివరకు నీ మాటలు చెప్పాను తండ్రి. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటూ ఉండగా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా జరుగులాగా సహాయం తెచ్చి అది సమస్త మహిమకంత ప్రభావం మీరే పొందుకోమని, అలాగే మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల వారు మరి మా పాపాల నిమిత్తం సిలువలో మరి తన యొక్క రక్తాన్ని చిందించిన విధానాన్ని బట్టి కోటానుకోవట్లేదు నా స్తోత్రం తండ్రి. సదాకాలం మాకు తొలగించండి, నన్ను నా కుటుంబాన్ని అలాగే ప్రపంచంతో ఉన్న క్రైస్తవేతలను కూడా న్యాయం చేసుకోమని, ఇంకా ఎంతోమంది నీ నామం తెలియక నశించిపోతున్నారు తండ్రి. వాళ్ళందరూ కూడా రక్షణలోకి వచ్చేలాగా సహాయం తెచ్చేయమని, మీరే వారిని ఆకర్షించుకోమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తికి నామమున అడిగొచ్చున్నా పరమ తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకి లోకంలోని సకల పరిస్థితులు కనిపించి పెట్టుకో సదాకాలం తొలగి నడిపించింది గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. అందరికీ మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు.